Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ లక్కీ వెహికల్ నెంబర్. యాక్చువల్గా ఈ వాహనం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మనం ప్రతి చిన్న విషయానికి ఉదయం లేచిన దగ్గర నుంచి మార్కెట్కి కానీ, పిల్లల్ని స్కూల్కి దేపెట్టే విషయంలో కానీ, విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రతి విషయానికి కూడా అడుగు తీసి బయట పెట్టాలంటే వాహనం లేనిది, అంటే ఏదో ఒక వెహికల్, స్కూటీయో, బైకో, కారో, ఏదో ఒక వెహికల్ లేనిదే మన తాలూకు పనులన్నీ కూడా జరగటం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం ఒక లక్కీ వెహికల్ నెంబర్ తీసుకునే ముందు, యాక్చువల్గా ఒక వాహనం కొనే ముందు మనం కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఇంచేతంటే మనకు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే, మనం తీసుకునే వెహికల్ తాలూకు లక్కీ నెంబర్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. అలాగే మన కలరు, అంటే మనకు నచ్చే మన లక్కీ కలర్ ఏ విధంగా ఉందో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం కొనే కారు ఏ కంపెనీలో ఉన్నదో విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం కొనేటప్పుడు ఆ రోజు ఈ మంచి రోజు, అంటే మన లక్కీ డేలో ఉందా, లక్కీ డేట్లో ఉందో కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ముందుగా ఒక వాహనాన్ని మనం కొనుక్కోవాలి. అంతేగాని ఏదో కొనేసుకున్నాం కదా, ఇలా కొనేద్దాం కదా అని వెళ్ళి ఏదో మనకు నచ్చిన కలరు కొనేసుకొని, మళ్ళీ ఏదో మనకు నచ్చిన కంపెనీ కొనేసుకొని వచ్చినట్లయితే మాత్రం దానివల్ల ప్రమాదాలు అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంచేతంటే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఇలా కారు కొంటారు. కారు కొని బయటకు వచ్చేటప్పటికి సడన్గా కారు ప్రమాదానికి గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదనుకుంటే ఆ కారు పట్టుకొచ్చేటప్పుడే మార్గంలో ఎక్కడైనా సరే అది ప్రమాదానికి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఒక వెహికల్ కొనేటప్పుడు ముఖ్యమైన కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే చాలా మంచిది. ఎంచేతంటే ఏదైనా ప్రమాదం గాని జరిగినట్లయితే మనతో పాటు మనల్ని నమ్ముకున్న కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. కొన్ని జీవితాలు, అందరి జీవితాలు కూడా తలక్రిందులవి అవుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి. చూసినట్లయితే మనం ఏ విధంగా ఒక కారుని మనం కొనుక్కోవాలనే విషయానికి మీకు అవగాహన వస్తుంది. దీనివల్ల మనం అలానే లక్కీ నెంబర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే విషయం కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియోని చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంచేతంటే ఇది అందరికీ ఉపయోగకరమైన ఈ వీడియో. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా నేమ్ కరెక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక కార్‌ని మనం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకి నచ్చిన నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 19/11/1967. దీన్ని ముందుగా ఒక ప్యాటర్న్‌లో రాసుకోవాలి. అది ఎలా అంటే 1, 9, 10, 1, 1, 1, 2, 1, 9, 10, 16, 16, 23 అంటే 5. దీన్ని మళ్ళా టోటల్ చేసుకుంటే టోటల్ 8. అంటే 1, 2, 5, 8 ఇది ఇతని తాలూకా ప్యాటర్న్. అయితే ఇక్కడ మనం ఇది రూలింగ్ నెంబర్ అవుతుంది. ఇది డెస్టినీ నెంబర్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొందరు ఏం చేస్తారంటే, ఒక లక్కీ నెంబర్ తీసుకోవాలన్నా, లేదా లక్కీ కలర్ తీసుకోవాలన్నా కొందరేమో రూలింగ్ నెంబర్ ప్రకారం చెప్తారు. కొందరేమో డెస్టినీ నెంబర్ ప్రకారం చెప్తారు. అదేంటంటే ఒక న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం, ఒక చాల్డియన్ సిస్టమ్ ప్రకారం కానీ, పైథాగరస్ సిస్టమ్ ప్రకారం కానీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ వచ్చింది. అది అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్‌లో మనం ఏం చేస్తుంటే, ఒక వ్యక్తికి సంబంధించిన డేటు, టైము అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తికి సంబంధించిన రాశి, లగ్నము, అలానే ఒక ఆర్‌పి అంటే మూల గ్రహాలు, అంటే మనం పుట్టేటప్పుడు ఒక 7 గ్రహాలు అనేవి మనల్ని క్లోజ్‌గా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. వాటిని తాలూకా మూల గ్రహం తాలూకా నెంబర్ ఒకటి ఉంటుంది. దాన్నే ఆర్‌పి అంటారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం ఉంటారు. అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే, మనం ప్రతి విషయం కూడా అడ్వాన్స్డ్‌లో ఉంటున్నాం. అలాగనే ఇప్పుడు వచ్చిన న్యూమరాలజీ సిస్టమ్ కూడా ఆస్ట్రో న్యూమరాలజీ అడ్వాన్స్డ్ సిస్టమ్. మనం ఒక వ్యక్తికి నేమ్ కరెక్షన్ చేయాలన్నా, అదే ఒక లక్కీ నెంబర్ ఇవ్వాలన్నా, ఒక వెహికల్‌కి నెంబర్ ఇవ్వాలన్నా ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రకారం మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది కంప్లీట్‌గా మీరు ఈ వీడియో చూసినట్లయితే అది ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలో ఒక లక్కీ నెంబర్ అనేది మీకు అవగాహన వస్తుంది. అయితే ఇప్పుడు ఇతని తాలూకా డెస్టినీ నెంబర్ 8 అనుకుందాం. శని వచ్చేసరికి దీనికి సంబంధించిన కలర్ ఎలా ఉంది? 8 అంటే బ్లాక్. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతని డెస్టినీ నెంబర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇతను కలిసి వచ్చే కలర్ బ్లాక్. సో ఫస్ట్ వన్ అయింది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా
మనం ఏం చేసుకున్నాం, మనకి కలిసి వచ్చే కలర్ ఏంటని డిసైడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే కంపెనీ. అలాగే ఒక వెహికల్ కొనేటప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ కియా ఉంది, బజాజ్ ఉంది, మారుతి సుజుకి, అలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు మన పేరు జన్మ వైబ్రేషన్కి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఉందనుకుందాం, బజాజ్ తాలూకా వైబ్రేషన్ వాల్యూ 2 అనుకుందాం. అయితే ఇది మనకి ఏ విధంగా మ్యాచ్ అవుతుందో చూసుకున్నట్లయితే మనకి చెప్పుకున్న గతంలో ఏంటి, ఇండెక్స్, ఆర్పి, ఈ 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకొని ఒక వెహికల్కి నెంబర్ ఇవ్వాలన్నా, మనం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా ఇవి మూలం. ఎందుకంటే ఇండెక్స్ అంటే మనం చెప్పుకున్నాం ఏంటంటే ఒకటి రాశి లేదనుకుంటే జన్మ లగ్నము, ఆర్పి అంటే మూల గ్రహాలకు సంబంధించిన వైబ్రేషన్ వాల్యూస్. ఇండెక్స్ ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఇతుంది 6/6 అనుకుందాం, ఆర్పి వచ్చి 8 అనుకుందాం. అంటే ఇక్కడ బజాజ్ కంపెనీ, ఈ బజాజ్ కంపెనీ జన్మ వైబ్రేషన్ వాల్యూ 2 అనుకుందాం. మనం వీటిలో ఏ 2 డిజిట్స్ మనం టోటల్ చేసుకున్న మూడో విషయానికి సమానం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 6, 2, 8 అంటే ఇది ఆర్పీలో ఉంది, అంటే ఇతనికి బజాజ్ కంపెనీ కూడా నప్పుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కియా అనుకుందాం, కియా తాలూకా కంపెనీ తాలూకా వైబ్రేషన్ వాల్యూ 5 అనుకుందాం. 5 అయినట్లయితే ఇక్కడ చూసుకుందాం 8, 5, 8, 5, 13 అంటే 4 ఇండెక్స్లో లేదు. 6, 5, 6, 5, 11, 2 ఇక్కడ లేదు. 6, 8, 6, 8 వచ్చేసరికి 14 ప్లస్ 1 ప్లస్ 4 5 అంటే ఇతని తాలూకా కియా నెంబర్ తాలూకా వాల్యూ 5. అంటే ఇక్కడ కియా నెంబర్ కూడా ఇతనికి కంపెనీ సెలెక్ట్ అవుతుంది. అంటే ఇలా రెండో విషయాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లక్కీ డేట్. ఎందుకంటే లక్కీ డేట్, లక్కీ డే అనేది కూడా పరిగణలో తీసుకోవాలి. మనం ఏ రోజైతే మన కారు కొనాలనుకుని డిసైడ్ అయ్యి మనం బయటకు వెళ్తున్నామో ఆ రోజు సంబంధించిన మొత్తం డేటు, మంత్, ఇయర్ టోటల్ చేసుకున్నట్లయితే అవి మన లక్కీ డేట్స్లో ఉన్నట్లయితే మాత్రం హ్యాపీగా ఆ రోజు మనం బయటకు వెళ్ళి మనకు నచ్చిన వెహికల్ అనేది కొనుక్కోవచ్చు. ఈ విధంగా ఈ 3 విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం ఒక వెహికల్ కొనుక్కుంటాం. కొనుక్కొని వచ్చిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం పరిగణలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ వెహికల్ నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ AP39MW4468. ఇక్కడ 4468లో ఫస్ట్ లాస్ట్ 4 డిజిట్స్, ఈ 4 డిజిట్స్ కూడా మన జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉండాలి. ఈ హార్మోనీ నెంబర్స్ ఎలా ఉంటే ఇది డెస్టినీ నెంబర్ ఆధారంగా మనం ఆ హార్మోనీ నెంబర్స్ని డిసైడ్ చేస్తాం. ఇతని తలకు డెస్టినీ నెంబర్ 8 అంటే ఇతని తలకు హార్మోనీ నెంబర్స్ 2, 4, 8. సో ఈ 2, 4, 8 లాస్ట్ 4 డిజిట్స్ టోటల్ చేసుకున్నట్లయితే వీటిల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ 4 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 అంటే 4, 4, 8, 8, 6, 14, 14, 8, 22. అగైన్ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇతని తాలూకా హార్మోనీ నెంబర్లో ఉంది. నెక్స్ట్ ఏం చూసుకోవాలంటే టోటల్ ఇక్కడ AP39MW4468 వీటన్నిటిని కూడా మనం టోటల్ చేసుకోవాలి. ఈ టోటల్ చేసుకున్న నెంబరు మన లక్కీ నెంబర్స్లో ఉండాలి. ఇతని తాలూకా లక్కీ నెంబర్స్ ఏవి ఎంతంటే 2, 4, 7, 8 ఇవి ఇతని తాలూకా లక్కీ నెంబర్స్. ఇవి హార్మోనీ నెంబర్స్, ఇవి లక్కీ నెంబర్స్. ఇప్పుడు ఈ వెహికల్ నెంబర్ మనం టోటల్ చేసుకుందాం. ఏ అంటే 1, P 8, 3, 9, M అంటే 4, W అంటే 6, అగైన్ 4, 4, 6, 8 వీటిని టోటల్ చేసుకున్నట్లయితే 1, 8, 9, 12, 21, 25, 31, 35, 39, 39, 45, 53. సో అగైన్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 8. ఈయన తరక లక్కీ నెంబరు ఉంది. అంటే ఇతనికి ఒకటి లాస్ట్ హార్మోనీ నెంబర్లో ఉంది, లక్కీ నెంబర్లో ఉంది. ఇంకా ఫైనల్గా చూసుకుంది ఏంటంటే లాస్ట్ మొత్తం 4 డిజిట్స్ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అసెండింగ్ ఆర్డర్లో ఉన్నదంటే ఉంది 4, 4, 6, 8. సో ఈ విధంగా ఒక వెహికల్ మనం కొనుక్కున్న తర్వాత
మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మొత్తం అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఏంటి మీరు చెప్పే విధంగా మీకు ఆల్రెడీ మీ కార్ కొనేసుకున్నాము, మాకు సంబంధించి లక్కీ కలర్ కానీ లక్కీ నెంబర్లో కానీ లేదా అసెండింగ్ ఆర్డర్లో కానీ లేకపోతే మేము ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ నెంబర్ ఉంది, ఈయన తాలూకా హార్మోని నెంబర్లో కానీ లక్కీ నెంబర్లో కానీ లేకపోయినట్లయితే మనకు సంబంధించిన ఇక్కడున్న లక్కీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడుకున్నప్పుడు ఆ నెంబరు వచ్చే విధంగా అక్కడ ఒక నెంబరు అది 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా 9 నెంబర్లు ఏదో ఒక నెంబరు ఆ నెంబర్ ప్లేట్ ప్రక్కన మనకి కలిసి వచ్చే కలర్లో అంటే అదే పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్ అసెండింగ్ ఆర్డర్లో లేవు, అప్పుడేం చేయాలి సార్ అంటారు. అవి కూడా అంతే, లాస్ట్ 4 డిజిట్స్ అసెండింగ్ ఆర్డర్లో లేనప్పుడు మనకు సంబంధించిన హార్మోనియం నెంబర్స్ ఉన్నాయి కదండి, మనకు ఆ హార్మోనియం నెంబర్స్లో అవి ఉండేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది. సరే ఫైనల్గా సార్ ఇప్పుడు కలర్ మాకు మ్యాచ్ అవ్వలేదు, మేము ఆల్రెడీ మీ వెహికల్ కొనేసుకున్నాం, ఇప్పుడు అప్పుడేంటి సార్ అని అడిగితే అప్పుడేం చేస్తారు, మనకి ఏదైతే కలర్ నప్పుతుందో అది ఫ్రంట్ బోనెట్ కానీ సైడ్ డోర్లో కానీ జస్ట్ ఒక రిబ్బన్ లాగా మంచిగా కనిపించేటట్టు స్టిక్కరింగ్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మనకి ఆ వెహికల్ నుంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు నేను చెప్పినట్టుగా ఏ విధంగా మా ఒక లక్కీ నెంబర్స్ కానీ ఏ విధంగా లక్కీ వెహికల్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.